123 गीतम गीतम तेरा तेरा गीतम तेरा शक्ति पाड़ेदमु येसुराजुलेशन हल्लेलूया जयमगीतेदमु येसुराजुलेशन हल्लेलूया जयमगीतेदमु Guru Samadhini Murti Narayi Dolim Pavareyo Guru Samadhini Murti Narayi Dolim Pavareyo Anduveti Namodra Kavalini Yachin Daivatu Suni Mundo Anduveti Namodra Kavalini Yachin Daivatu Suni Mundo Geetam Geetam Jaya Jaya Geetam Jaya Shakti Paredamo Yesurajulation Hallelujah Jaya Magagitedamo Yesurajulation Hallelujah Jaya Magagitedamo Valadu Valadu Yeruva Valadu Vilvadi Galaleyako Valadu Valadu Yeruva Valadu Vilvadi Galaleyako Tanu Chepina Vidamuna Tirigi Vetinu Kurudi Akakinturi Tanu Chepina Vidamuna Tirigi Vetinu Parugiri Akakinturi Geetam Geetam Jaya Jaya Geetam Jaya Shakti Paredamo Yesurajulation Hallelujah Jaya Magagitedamo Yesurajulation Hallelujah Jaya Magagitedamo Anna Kayapa Varala Sapalko Adarutu Balgiri Anna Kayapa Varala Sapalko Adarutu Balgiri Ingasuta Ganamula Chandi Vinuto Vanukutu Bhayapagiri Ikaduta Ganamula Chandi Vinuto Vanukutu Bhayapagiri Geetam Geetam Jaya Jaya Geetam Jaya Shakti Paredamo Yesurajulation Hallelujah Jaya Magagitedamo Yesurajulation Hallelujah Jaya Magagitedamo Gummamal Terati Sarkaganadu Jaya Verudu Raga Gummamal Terati Sarkaganadu Jaya Verudu Raga Nimelatala Vaidamul Muraleti Vanintode Nimelatala Vaidamul Muraleti Vanintode Geetam Geetam Jaya Jaya Geetam Jaya Shakti Paredamo Yesurajulation Hallelujah Jaya Magagitedamo Yesurajulation Hallelujah Jaya Magagitedamo
183 181 మరో పాట పుస్తకం 126 చిన్న పాట పుస్తకాలు విజయుడు క్రీస్తు ప్రభావంతో ఎలా విజయం రాయాలి విజయుడు క్రీస్తు ప్రభావముతో తన విజయుడాయను విజయుడు క్రీస్తు ప్రభావముతో తన విజయుడాయను సాతానుని తలను చితకాదొక్కెను సాతానుని తలను చితకాదొక్కెను సాధారణమేను విజయుడు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుడాయను ఓ మరణమాని ముల్లో ఎక్కడా ఓ సమాధిని విజయమెక్కడా ఓ ముల్లో ఎక్కడా ఓ సమాధిని విజయమెక్కడా సిలువ శక్తితో వెలుగా కొట్టెను సిలువ శక్తితో వెలుగా కొట్టెను విజయుండు సర్వములో విజయుండు సర్వములో విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుడాయను విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుడాయను యూదా గోత్రపు సింహమాయని గంధమును విప్పాయోగ్యుడు తాని యూదా గోత్రపు సింహమాయని గంధమును విప్పాయోగ్యుడు తాని ఏడు ముద్రలను విప్పివాడు ఏడు ముద్రలను విప్పివాడు యోగ్యుడు ప్రభావందు విజయుడు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుడాయను విజయుడు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుడాయను ఆయనే శిరస్సు తన సంగమునకు దుఃఖాల్లో నుండి కదముడై లేచి ఆయనే శిరస్సు తన సంగమునకు దుఃఖాల్లో నుండి కదముడై లేచి మన ప్రభు యేసే మరణము గెలిచి మన ప్రభు యేసే మరణము గెలిచి సర్వములో ప్రధానుడై విజయుడు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుడాయను విజయుడు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుడాయను సింహాసనమందు ఉన్న మన ప్రభువే పద్మరాగముల మరకతముల పోలి సింహాసనమందు ఉన్న మన ప్రభువే పద్మరాగముల మరకతముల పోలి సూర్యకాంతి వలె ప్రకాశించెను సూర్యకాంతి వలె ప్రకాశించెను జయమణి పాడేదము విజయుడు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుడాయను విజయుడు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుడాయను ఆయన ఎదుట సాగిల పైరి
క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను. సాతానుని తలను చితుకా దొక్కెను. సాతానుని తలను చితుకా దొక్కెను. సాధారాజ్యమేను క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను. లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయము మొదటి నుంచి నుండి లూకా సువార్త 24వ అధ్యాయం మొదట వచనం నుండి 9 వచనాల వరకు చదువుకుంటా. ఆదివారమున తెల్లవారు చిన్నగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి మనిషి కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని వారితో అనేది సమాధి నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును దక్కిన వారికి అందరికీ తెలియజేసి చిన్న పాలు తీసుకుంటా మోకరించండి. ప్రేమానుకున్న మా పరలోక తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ గణనామకే వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. 2025వ సంవత్సరం ఏప్రిల్ మాసం ఈ పండుగ దినం ఆదివారం ప్రభా మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకే స్తోత్రాలు. ప్రభా ఇచ్చిన ఈ దినమంతని బట్టి పుణ్యాలు కీర్తిస్తూ ఆరాధిస్తున్నాం. మహోన్నతుల గరుడ గొప్ప దేవ, నేను ఏకరీతికున్నవాడా మీ పదనాలు మా ప్రభా ఈ సమయంలో మా ప్రణతను మీరు సజీవులైన దేవుడు ప్రభావిములను సజీవులుగా ఆరాధించుటకు నన్ను మమ్మల్ని కూడా సజీవులుగా చేసినందుకే స్తోత్రాలు. 2000 సంవత్సరాల పూర్వమే ప్రభా ఈ లోకానికి వచ్చి మా ప్రణతల్ని మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు ప్రభా తల్లి, ఈ దినం ప్రభా తల్లి పునరుద్ధాన దినం. మా ప్రభా తల్లి మీరు సిలువ వేయబడి ఆపిష్ట మనుషుల చేత సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి 3వ దిన పునరుద్ధానమై ఆదివారం తెల్లవారుతుంటే పునరుద్ధానమై తిరిగి లేచిన దేవా మీ స్తోత్రాలు. సజీవుడిగా పరలోకానికి వెళ్ళి తిరిగి రాబోతున్న తండ్రి మీ స్తోత్రాలు. ప్రభా మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన నిరీక్షణ బట్టి మా ప్రణాళికని మీరిచ్చిన మా ప్రణాళికని మా ప్రభా ఈ విశ్వాసం బట్టి మిమ్మల్ని కొనియాలు కీర్తిస్తూ ఆరాధిస్తున్నాను. మహోన్నతుల ఘనుడ గొప్ప దేవా మీ ఘననామకై వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ మరోసారి నా జ్ఞానమా మీకు అప్పగించుకుంటూ మా ప్రభా ఈ సమయం దేవుడికరంగా చేయండి. మీ ప్రజలను మేము కూడా ఇంకా నీ ప్రజలు మీ సన్నిధిలో ఆరాధించుటకు సహాయం చేయండి.
మీరే మహిమ పొందమని యేసయ్య నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఇది చాలా ప్రశస్తమైన పండుగ దినం. ఇది ఒక ఆదివారము లేక ఏప్రిల్ మాసం ఇక ఈస్టర్ పండుగ ఈ దినం మాత్రమే కాదు, యేసు క్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరికి ప్రతి ఆదివారము ఈస్టరే. ఇది దేవుని ఎరగని వారికి, దేవుని రక్షకుడిగా అంగీకరించిన వారికి, రక్షణ మారు మనసు లేని వారికి ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ. కానీ రక్షింపబడిన మనందరికీ ప్రభువు యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సన్నిధానంలో ప్రతి ఆదివారము మనకు పండుగే, ప్రతి ఆదివారం మనకు ఈస్టరే. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం లూకాసు వార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి లేఖనముల ప్రకారము మృతి పొంది లేఖనముల ప్రకారము తిరిగి లేచునని దేవుని యొక్క వాక్యములో మనం చదువుతూ వస్తాం. అపోస్తలుల కార్యముల గ్రంథం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. నాకివ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. కనుక ఇక్కడ మనం చూస్తున్నాము లేఖనముల ప్రకారము 3వ దినమున ఆయన తిరిగి లేపబడుతూ వచ్చినాడు. ప్రియులారా, ప్రభువు యేసు క్రీస్తు ప్రభువారు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సర్వలోక మానవుల యొక్క పాప పరిహారార్థము కొరకై ఆ కల్వరి శిలువలో ప్రాణము పెట్టి చనిపోయి సమాధించబడి తిరిగి లేచును అని లేఖనములు ముందుగా ప్రభువు యేసు క్రీస్తు ప్రభువారు తెలియపరుస్తూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో సమాధి చేయబడినప్పుడు తెల్లవారపు మునిపే ఆదివారము తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చిరి. ఎవరి స్త్రీలు? మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం. రండి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఉండి ఆ స్త్రీలు అన్నాడు. ఎవరు ఆ స్త్రీలు అని అంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనంలో, విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియు యాకోబు తల్లి అయిన మరియు సలోమియు వచ్చి ఆయనకు కుయ్యవలెనని సుగంధ ద్రవ్యములను కొనిరి. వారు ఆదివారమున పెందలకడనే లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు దొరికింపునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు కనులెత్తి చూడగా రాయి దొరికింపబడి చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. గమనించిన పిల్లలు ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాము. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వస్తుంటే ఎవరు వీళ్ళు? ఆదివారము విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత, అంటే పాత నిబంధన ప్రకారం విశ్రాంతి దినము మనం చూస్తూ వస్తున్నాము. శనివారము సిద్ధపాటు దినము శుక్రవారము, విశ్రాంతి దినము శనివారం పాత నిబంధన ప్రకారం.
అయితే యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత మత్తయి సువార్త 24వ అధ్యాయం 28వ అధ్యాయం మొదటి వచనంలో కూడా విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారము తెల్లవారుచుండగా అంటాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనంలో గమనించిన మాటలు, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చును. గమనించండి, ఇక్కడ మార్కు సువార్తలో 16వ అధ్యాయంలోనేమో మగ్దలేని మరియు యాకోబు తల్లి మరియు సలోమియు వచ్చిరి, ఆయనకు పుయ్యవలనని సుగంధ ద్రవ్యమును కొన్నారంట. అక్కడ మనం గమనించండి, దేవునికి సుగంధ ద్రవ్యము పుయ్యాలని వారు సమాధి వద్దకు పెందలకడనే వచ్చారు. ఎప్పుడు వచ్చారంట? పెందలకడనే వచ్చారంట. అంటే తెల్లవారుకు మునిపే యేసుక్రీస్తు ప్రభువారు సమాధి వద్దకు వచ్చినారు. లూకా సువార్త రండి మన భాగంలోనికి వెళదాం. 24వ అధ్యాయం ఆదివారమున మొదటి వచనం, ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూసి లోపలికి వెళ్ళేది గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గురించి వారికి ఏమీ తోచకుండగా. గమనించండి, ఇక్కడ మనం చూస్తున్నాము యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడి సమాధి చేయబడిన తర్వాత ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధాడై తిరిగి లేచినాడు. ఆదివారం తెల్లవారికి మునిపే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధాడై తిరిగి లేచినాడు. మన టైము మన క్యాలెండర్ ప్రకారం కాదు, యేసుక్రీస్తు ప్రభువారు రోమా ప్రభుత్వం యూదుల క్యాలెండర్ ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తిరిగి లేచినాడు. ఆయన పునరుద్ధాడై తిరిగి లేచినాడు. పిల్లల అయితే స్త్రీలు మాత్రం ఏం చేస్తున్నారంటే ఆయనకు పుయ్యవలన సుగంధ ద్రవ్యములు తీసుకుని వెళ్ళినారు, కానీ రాయి దొర్లింపబడి ఉండుట వారు చూస్తున్నారు. లోపలికి సమాధిలోకి వెళ్ళినారు. ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. వారికి ఏమి చేయాలో తోచక వారు ఉండినప్పుడు ప్రకాశమానమైన వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి ముందర నిలవబడి ఉండేది. వారు భయపడి ముఖంలో నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆ ఇద్దరు దేవదూతలు చెప్తున్నారు. ఏమంటున్నారంట? మీరు సజీవుడైన వారిని ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? కనుక ఈనాడు కూడా చాలా మంది ఈ ఈస్టర్ పండుగ దినమున సమాధి దగ్గరికి వెళ్ళి, నా చిన్నతనంలో కూడా ఏం చేసేవాళ్ళంటే సమాధి దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క పితరుల సమాధులు, వారి యొక్క బంధువుల యొక్క, వారి యొక్క తల్లిదండ్రులు లేకపోతే వారి యొక్క పిల్లల సమాధులను ఏం చేసేవాళ్ళంటే చక్కగా నీళ్లతో మట్టితో అలుపుతూ వస్తారు. ఆ తర్వాత ఆ దినాలలో ఆ చిన్నతనంలో అలికి ఏం చేసేవాళ్ళంటే ఆ సున్నము ఆ పైన తెల్లగా సున్నం పూసేవాడు, సున్నం రాసి వచ్చేవాడు. పిల్లరా అప్పుడు నాకు తెలియదు ఏంటి ఇలా చేస్తున్నారని. అయితే నేను ప్రభుని ఎరిగిన తర్వాత ఇప్పుడు నేను చెప్పగలను, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మృతమైన వాడు కాడు, ఆయన మృతులకు దేవుడు కాదు, ఆయన చనిపోయి అలాగనే ఉన్నవారు కాదు. ఈ లోకంలో సాధులు, సన్యాసులు, మహాత్ములు, పుణ్యాత్ములు ఈ లోకంలోనికి ఎంతో మంది వచ్చినారు, ఎంతో మంది చనిపోయినారు. పిల్లల వారి సమాధులు ఇప్పటికీ బిర్రుగా బిగించబడి ఇప్పటికీ వారి సమాధులు అలాగనే ఉన్నాయి. ఎవరి సమాధులు తెరవబడలేదు. ఈ సృష్టి అంతటిలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి మాత్రమే తెరవబడింది. ఇది సవాలుతో కూడింది. ఇప్పటికీ యేసు ప్రభువారి సమాధిని చూసి వస్తున్నవారు జెరూసలేములో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధిని ఇప్పటికీ చూసి వచ్చే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అది ఒక పుణ్యక్షేత్రముగా ఎంతోమంది అక్కడికి వెళ్ళి వస్తున్నారు. ప్రియులారా, నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మృతులకు దేవుడు కాడు. యేసుక్రీస్తు ప్రభువారు సజీవులకు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సజీవుడు అయిన దేవుడు. దేవుని యొక్క పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో అలాంటి ఒక మాట మనం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూలోకంలో ఉన్నప్పుడు ప్రభువారు ఒక మాట చెప్తూ వచ్చినాడు. ఏమన్నాడు? మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనంలో రండి. మార్కు సువార్త
16వ అధ్యాయం 6వ వచనం. లోకా సువార్త 19వ అధ్యాయం 25వ వచనం. రెండు వచనాలు చదవండి. మార్కు సువార్త 16:6. అందుకు అతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడైన యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. మీరు ఆయనను ఉంచిన స్థలమును చాలు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు కదా, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు, మీరు ఆయనను ఉంచిన స్థలమును చూడుడి. కనుక ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన సమాధిని మీరు చూడండి. ఆయన ఇక్కడ లేడు. ఇక్కడ లేడంటే ఎక్కడో ఉన్నాడని అర్థం కదా. ఇక్కడ లేడు అంటే ఆయన ఎక్కడో ఉన్నాడు. ఆయన తిరిగి లేచినాడు. ఆయన పునరుద్ధారుడైన దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు. ఆ ప్రభువు యేసు క్రీస్తు ప్రభువారు సజీవుడు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. రండి దేవుని యొక్క వాక్యంలో మరొక మాట. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనంలో యోబు భక్తుడు కూడా ఒక మాట అంటున్నాడు. మోషేకు ముందు అబ్రహాముకు మోషేకు ముందు ఉన్న ఈ యొక్క మరి యోబుకు మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము సీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మటుకు నేనే చూచెదను, మరి ఎవ్వరును కాదు, నేనే కనులారా ఆయన చూచెదను. నిరీక్షణ. ప్రభువు యేసు క్రీస్తు ప్రభువు ఏమంటున్నాడు కదా, నా విమోచకుడు. నువ్వు ఆరాధిస్తానికి వచ్చిన విమోచకుడు ఎవరనంటే ఆయన సజీవుడు. సజీవుడు. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన మృతులకు దేవుడు కాడు. ఒకవేళ సమాధి తోటలకు వెళ్ళి సమాధి ఒకవేళ చూసి వచ్చిన వాళ్ళైతే బలలో పాలు పొందబాకండి. బలలో పాలు పొందొద్దు. మీకు ఇంకా నిరీక్షణ లేదు. ఇంకా మృతమైన వాటిని మీరు వెతుకుతున్నారు. కాబట్టి రక్షింపబడి మారు మనసు పొంది ఇప్పటికీ చాలా మంది క్రైస్తవులు చేస్తున్న పని ఏంటంటే సమాధి తోటలకు వెళ్ళి సమాధులను అలికి వస్తున్నారు. సమాధులను వాటికి పేడగొట్టి వాటికి మట్టి రాసి సున్నం పూసి వచ్చేవారు. ఇలాంటి వారు ప్రభువును ఆరాధిస్తానికి యోగ్యులు కారు. ఇలాంటి వారు ప్రభువును ఆరాధిస్తానికి అనర్హులు. దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది, నీ దేవుడు సజీవుడు. నువ్వు ఆరాధిస్తానికి వచ్చిన దేవుడు సజీవుడు. ఎంతోమంది ఈనాడు లేక ప్రభువు యేసు క్రీస్తు ప్రభువారిని సజీవుడిగా ఆరాధించలేకపోతూ వస్తున్నారు. ఏమంటున్నాడు? నా విమోచకుడు సజీవుడైన దేవుడు. తర్వాత నేను ఆయన చూస్తాను, నా మటుకు నేనే ఆయన చూస్తాను, నా కనులారా ఆయన చూచెదను అంటున్నాడు. నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చినాడు. ఈనాడు నీవు నాకు కూడా ప్రభువు యేసు క్రీస్తు ప్రభువారు మన దేవుడు సజీవుడైన దేవుడు. రండి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 8వ అధ్యాయం చూడండి 18వ వచనంలో. మార్కు సువార్త 8:18లో మాట 8:18 మీరు కనులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకం చేసుకున్నారా, నేను 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని వారిని అడిగాను. వారు 12 అని వారు ఆయనతో. చూడండి ప్రియులారా, 8వ అధ్యాయం మార్కు సువార్త 18వ వచనంలో ప్రభువారు అక్కడ మాట్లాడుతున్నారు. మీరు జ్ఞాపకము చేసుకున్నారా? ఆ మాట గమనించారు. మీరు కన్నుండి చూడరు, చెవులుండి ఉన్నారు, మీరు జ్ఞాపకము చేసుకున్నారా? ఏ జ్ఞాపకం చేసుకోవాలి? రండి దేవుని యొక్క వాక్యంలో ప్రభువారు ఎన్నోసార్లు ప్రభు లేఖనాలను చూపించుకు వచ్చాడు. శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభువారు ఎన్నో విషయాలు వారికి బోధిస్తూ వచ్చినారు. మార్కు సువార్త 12వ అధ్యాయం 27వ వచనం 12-27 వచనం. ఆయన సజీవులకు దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. చదవండి అందరూ చదవనప్పుడు మార్కు సువార్త 12వ అధ్యాయం 27వ వచనం. అందరూ చదవండి. చదవచ్చిన వాళ్ళందరూ చదవండి.
ఆయన సజీవులకు దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. చెప్పండి, ఎవరంటే ఆయన మన దేవుడు? ఆయన సజీవులకు దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. మృతమైన వారు మృతులను వెతుకుతుంటారు, కాబట్టి సజీవుడైన వారిని వెతకాలి. కాబట్టి దేవుడు మన సజీవులుగా ఉంచినాడు. మన దేవుడు సజీవుడు. నిన్ను నన్ను సజీవుల సంఖ్యలో దేవుడు ఉంచినాడు. కాబట్టి ఆయన సజీవులకు దేవుడు. మత్తయి సువార్తలో 22వ అధ్యాయంలో 33వ వచనం రండి. దేవుని యొక్క వాక్యంలో మరొక మాటను, ఆయన సజీవులకే దేవుడు గాని ఆయన మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడును చాలండి. ఎవరంట అయినా? ఆయన మృతులను సజీవులుగా చేయవాడు. మనం ఒకప్పుడు మృతమై ఉన్నాం. మనము ఒకప్పుడు ఎలాంటి వారం అంటే చచ్చిన స్థితిలో ఉన్నాం. మృతమైన మన జీవితాలను, మృతులమైన మనలను దేవుడు సజీవుడిగా చేస్తున్నాడు. ఆయన సజీవుడిగా మనం లేపున్నాడు. అందుకని దావీదు భక్తులకు మాట ఇచ్చినాడు. 116వ దావీదు కీర్తన 9వ వచనంలో 116వ దావీదు కీర్తన 9వ వచనంలో సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. కనుక 12వ వచనం యెహోవా నాకు చేసిన ఉపకారం అన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించేదను. గమనించండి ప్రియులారా, అక్కడ ఏమంటా అంటే సజీవులున్న దేశములో నేను కాలము గడుపుదును. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన మృతులకు దేవుడు కాదు. ప్రభువు యేసు క్రీస్తు వారు ఆయన సజీవుడిగా లోకంలో ఉన్నప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువు ఇలాగ చదివిస్తూ వచ్చినాడు. ఏమన్నాడు? 10వ అధ్యాయం 17వ వచనంలో ఎవడును నా ప్రాణమును తీయడు, నా ప్రాణమును అంతటి నేనే పెట్టుచున్నాను. ఎవడును నా ప్రాణమును తీయడు. 17వ వచనంలో నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచు. ప్రియులారా, యేసు క్రీస్తు వారు తన ప్రాణాన్ని మన కొరకై, మన పాపముల కొరకై, ఆ ప్రభువు యేసు క్రీస్తు సజీవుడైన దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టినాడు. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన మృతులకు దేవుడు కాదు. దేవుని యొక్క వాక్యములో, అందుకని ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట మనం చదువుతాం. ప్రకటన 1వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటున్నాడు? యుగ యుగములు సజీవుడైన వాడు. చదవండి ఆ మాటను. నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును మృతునైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడైన వాడు. ఇదిగో నేను మృతునైతిని గాని యుగ యుగములు సజీవుడును. మన దేవుడు సజీవుడైన వాడు. ఆయన మరణమును గెలిచిన వాడు. ఆయన సజీవుడైన దేవుడు. రోమాపత్రిక అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 6వ అధ్యాయంలో 8వ వచనం 9వ వచనంలో గమనించండి. యేసుప్రభువు అంటాడు మరణమును ఇంకను ఆయనను బంధించుట అసాధ్యం అంటాడు. రోమాపత్రిక మనం క్రీస్తుతో కూడా చనిపోయిన వాయెడల మృతుల నుండి లేచిన క్రీస్తు ఇంకను చనిపోడని గమనించిన మాటను మరణమునకును ఇంకను ఆయన మీద ప్రభుత్వము, మరణము ఆయన మీద ఇంకను ఏం లేదంట, ప్రభుత్వము లేదు. ఓ మరణమాన్ని ముల్లు ఎక్కడ, ఓ సమాధిని విజయమెక్కడ, ఓ మరణమాన్ని ముల్లు ఎక్కడ, ఓ సమాధిని విజయమెక్కడ. ఆయన మృతులకు దేవుడు కాడు, ఆయన సజీవుడు. మరణము ఇంకను ఆయన మీద ఏం లేదంట, ప్రభుత్వము చేయదు. రోమాపత్రికలో రండి ఆ మాట మరొక మాట జ్ఞాపకం చేస్తాను. రోమాపత్రిక 14వ అధ్యాయం 9వ వచనంలో క్రీస్తు చనిపోయి మరలా బ్రతికినాడు. రోమాపత్రిక చూడండి, తాను మృతులను
సజీవులకును ప్రభువైనటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి అది ఆ మాట పెట్టుకుని జ్ఞాపకం పెట్టుకోండి, అది అండర్లైన్ చేసుకుని, క్రీస్తు చనిపోయి మరలా నాడు చాలా మంది ఇది ఎరగక ఏం చేస్తారంటే ఇది ఓ పండుగగా, ఇది ఒక ఆచారముగా, ఇది ఒక ఆచారపూర్వకంగా. ప్రియులారా, నేను మళ్ళా చెప్తున్నా, నిరీక్షణ లేని వారికి, నామకార్థమైన క్రైస్తవులకు ఇది ఒక పెద్ద పండుగ. కానీ రక్షింపబడిన వారికి, దేవుని బిడ్డలకు ప్రతి ఆదివారము పండుగ, ప్రతి ఆదివారం ఈస్టరు, ప్రతి ఆదివారం పండుగే. క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను, ఆయన మృతులకు దేవుడు కాడు. రండి దేవుని యొక్క వాక్యంలో ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 27వ వచనం 28వ వచనంలో, ఎబ్రీయులకు రాసిన పత్రిక, ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించును గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పించవలసిన అవసరము గలవాడు కాడు కదా, తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఆ పని చేసి ఒక్కసారి. ప్రతి సంవత్సరం యేసుప్రభువు చనిపోయి తిరిగి లేచిన వాడు, అది జ్ఞాపకం చేసుకున్నాం అంతే, అది జ్ఞాపకం చేసుకుంటాం, అదంతే. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ఒక్కసారి. ఈనాడు చూస్తున్నాం ప్రియులారా, అక్కడ రాబడిన మాట మనం చదువుతుంటే ఏమంటున్నాడు 27వ వచనంలో, ప్రధాన యాజకుడు మనకు ఇక్కడ అంటాడు, ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రము తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము, నిరంతరము ప్రమాణపు వాక్యం. ఎవరు? వాక్యమే దేవుడై ఉన్నాడు, వాక్యమే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే ఆ దేవుడు, వాక్యమైన దేవుడు ఏం చేస్తూ వచ్చినా అంటే ఒక్కసారి ఆ పని చేసి ముగించినాడు. మన పాపముల కొరకు, ప్రజల పాపముల కొరకు ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు 9వ అధ్యాయం ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27-28 మరలా చూడండి. అక్కడ మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని నియమింపబడిన ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుననే యేసు కూడా అనేకుల పాపములను భరించి ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారి కొరకు రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ఏమవుతున్నాడు? ఆయన ప్రత్యక్షం, రెండోసారి ప్రత్యక్షం కాబోతున్నాడు, రెండోసారి రాబోతున్నాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనుషులందరి కొరకు ఒక్కసారి మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. ప్రతి సంవత్సరం ఈస్టర్, ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే, ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే ఈస్టర్ కాదు, ఆయన ప్రతి సంవత్సరం మనం ప్రతి సంవత్సరము 40 దినాలు ఉపవాసం ఉండాల్సిన అవసరము లేదు. ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారి మృతి పొంది ఒక్కసారి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచినాడు. సజీవులుగా చేయటి కొరకై, మనుషుల మృతులను సజీవులుగా చేయటి కొరకై ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు ఉన్నాడు. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన దేవుడు. పేతురు రాసిన మొదటి పత్రిక అపొస్తలుడైన పౌలుకు మాట అంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. అక్కడ మాట అంటున్నాడు, ఎలయనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతులైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో
ఒక్కసారి ఎన్నిసార్లు పడ్డాడంట? ఒక్కసారి శ్రమపడి ఏం చేసినాక శ్రమపడిను ఒక్కసారి కదా. మనం అయ్యో ఏసయ్యో ఏసయ్యో అయ్యో ఏసయ్యో అయ్యో ఏసయ్యో కదా, చాలా మంది అయ్యో ఏసయ్యో. ఒక్కసారి ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు చనిపోయాడు, సమాధించబడ్డాడు, తిరిగి లేచినాడు. ప్రియులారా, ఇది అర్థం కావట్లేదు క్రైస్తవులు. ఏం చేస్తున్నారు? నామకార్థముగా ఈనాడు చాలా మంది చూస్తున్నాం. అయితే ప్రియులారా, దేవుని స్తోత్రం. దేవుడు ప్రభువు యేసుక్రీస్తు వారు అనీతిమంతులమైన మన కొరకు నీతిమంతులైన దేవుడు ఒక్కసారి మృతి పొంది సమాధించబడి తిరిగి లేచినాడు. అందుకని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన మన హృదయంలో ఈ యొక్క శ్రేష్టమైన సంతోషాన్ని నింపినాడు. రండి దేవుని యొక్క వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి 16వ అధ్యాయం మార్కు సువార్త 6వ వచనం మరొక మాట. ఆ మాట చూడండి, ఏమంటున్నాడు? యేసును మీరు వెతుకుచున్నారే, ఆయన ఇక్కడ లేడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. మార్కు 16వ అందుకతడు కలవరపడి సిలువ వేయబడిన నజరేయుడైన యేసు మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు. లేచినాడురా, గెలచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలచినాడురా. ఆయన లేచినాడు, ఆయన లేచినాడు. అందుకని దావీదు ఏమంటున్నాడు? దావీదు రాజు ఒక చక్కని మాట అంటున్నాడు. ఇందులో బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు, ఎందుకని నేను స్తుతిస్తున్నాను అంటాడు. చూడండి 16వ అధ్యాయం కీర్తన 16వ అధ్యాయం 9వ వచనంలో, కీర్తన 16వ అధ్యాయం 9వ వచనంలో, అమ్మా అందువలన అందువలన అంటే మార్కు సువార్త 16:6 ప్రకారం, కీర్తన 16:9 ప్రకారం మనం ఏం చూస్తున్నామంట? ఏమంటున్నాడు దావీదు? అందువలన నా హృదయం ఏం చేస్తున్నట? సంతోషం. ఎందువలన అంట? మార్కు సువార్త 16:6 మళ్ళా చదవండి. మార్కు సువార్త 16:6. లోకా సువార్త 23వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినాము. సిలువ వేయబడిన నజరేయుడైన యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడు చదవండి 16వ అధ్యాయం 9వ వచనంలో, లోకా సువార్త కీర్తన గ్రంథం 16:9లో, ఇందువలన నా హృదయం ఏం చేస్తుందంట? సంతోషించు. నా దేవుడు ఇందువల్ల నా హృదయం సంతోషిస్తుంది. నా దేవుడు సజీవుడు, ఆయన తిరిగి లేచినాడు, ఆయన తిరిగి లేచినాడు. రండి కీర్తన 30వ అధ్యాయంలో 3వ వచనంలో, నీవు నన్ను యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను ఏం చేసినాక బ్రతికించావు. అవును ప్రియులారా, ఆయన సజీవుడైన దేవుడు, మన దేవుడు, మన రాజు. ఆయన సజీవుడు, మన రాజు సజీవుడు, సజీవుడైన దేవుడు. మనను అందుకని అంటాడు, నీవు నన్ను బ్రతికించితివి. 4వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 4వ వచనం. మనల్ని సజీవులుగా ఇక్కడ ఉంచినాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, ఆయన సజీవుడైన దేవుడు. కీర్తన నీ దేవుడైన యెహోవా నేటి వరకు ఇప్పటి వరకు ఎట్టున్నామంటే మనము ఆయన సజీవుడు కనుక మనం కూడా ఏం చేసినట్ట? సజీవుల సంఖ్యలో ఇప్పటి వరకు ఉంచినాడు. రండి దేవుని యొక్క వాక్యంలో మరొక మాట జ్ఞాపకం చేస్తాను. 49వ అధ్యాయం కీర్తన గ్రంథంలో 49:15 వచనంలో, పాతాళ బలము నుండి నా ప్రాణముని విమోచించినవని దావీదు ప్రభువును స్తుతిస్తున్నాడు. వారి ప్రాణ విమోచన ధనము గొప్పది, అది అన్నిటికీ తిరగ అట్లుండవలసినది. జ్ఞానులు చనిపోదురు, సంగతి అతనికి కనపడకపోదు, మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు. మరలా చదవండి ఆ మాటలు మనం చూస్తున్నాం 15వ వచనంలో, కీర్తన 49:15లో, దేవుడు నన్ను చేర్చుకొను, పాతాళ బలము నుండి
ఆయన నా ప్రాణమును. కాబట్టి ఆయన ఏం చేసినట్ట, పాతాళం యొక్క బలం నుండి, పాతాళం నుండి, ఆ నరకము నుండి ఆయన నా ప్రాణం ఏం చేసినట్ట, విమోచించినాడు. అందుని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతం. అది చూడండి, దావీదు అంటాడు 86వ అధ్యాయంలో, దావీదు కీర్తన 86వ అధ్యాయం 12వ వచనం. దావీదు కీర్తనలు, నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. ఎందుకు చెప్పండి, ఎందుకు? ఆయన నా ప్రాణమును పాతాళ బలము నుండి విమోచించినాడు. కనుక మనం చనిపోయిన వదిన ప్రభు లేపుతాడని నిరీక్షణ. మన దేవుడు సజీవుడు కనుక ఆయన కూడా మనను పాతాళ నాశనం, నరకం నుండి, ఆ భయంకరమైన తీర్పు నుండి, ఆ ఉగ్రత నుండి తప్పించాడు. ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు నేను ఆ పాపముల కొరకు లోకానికి వచ్చి మరణించాడు, సమాధించబడ్డాడు. ఆయన కార్చిన రక్తం ద్వారా మన ప్రతి పాపమును కలిపి పవిత్రపరిచాడు. ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు మనల్ని నిర్దోషులుగా తీర్చినాడు. ఆయన సజీవుడు కనుక మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచినాడు. అందుకని నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము. అందుకని దేవుని యొక్క వాక్యంలో మనందరం మెరుగుతాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాబడిందంటే, పౌలు గారు అంటాడు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారుగా. ఆ మాట గమనించండి, ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా ఏం చేసినట్ట, ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించినాడు. అవును ప్రియులారా, ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన క్రీస్తుతో, ఆయన మనను క్రీస్తుతో కూడా బ్రతికించినాడు. ఆ ప్రభువు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి నేను ఆ పాపమును భరించినాడు, నేను ఆ శాపమును భరించినాడు. ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు ఆ కల్వరి శిలువలో మన పాపములను ఏం చేస్తూ వచ్చినట్టే, ఆయన మన రుణపూర్వక, మనకు విరోధముగాను మన మీద రుణముగా ఉన్న ఆ పాపపు పత్రమును చించివేసి మేకలకు కొట్టి, కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండటం వలన మీరు మృతులై ఉండగా. ఎవరై ఉన్నామంటే మనము క్రీస్తుకు అనగా రక్షింపబడక మునుపు మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాత వలన తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని మనకు ఏం చేసినట్ట, ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మనల్ని ఏం చేసినట్టండి, జీవింపజేసిన. ఆయనతో కూడా మనం ఏం చేసినట్ట, జీవింపజేస్తున్నాడు. అవును ప్రియులారా, ఆయన మరణమును బంధించుట అసాధ్యం. అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనంలో ఆయన మరణము బంధించుట, ఆయన బంధించుట అసాధ్యము. చూడండి, మరణము ఆయన బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను ఏం చేసినట్టండి, లోక అపొస్తలుల కార్యములు చూడండి 1వ అధ్యాయం 13వ వచనంలో ఏం చేసిన అంట, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్యముల గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తనను తాను ఎట్లా కనపరుచుకున్నాడంట, సజీవుడిగా. మన దేవుడు ఎవరంటే ఆయన సజీవుడైనా, ఆయన మృతులకు దేవుడు. అందుకనే ఆయన సజీవుడైన దేవుడు కనుక మనం సజీవులుగా ప్రభువును స్తుతించి ఆరాధిస్తాం, ఆయన గణపరుస్తాం. ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు మన మీద రుణముగా మనకు విరోధముగా ఉన్న పాపపు పత్రమును చించివేసి సిలువకు కొట్టి చేరాతతో దాన్ని తుడిచివేసినాడు. మనకు అడ్డమ లేకుండా దాన్ని ఏం చేసినట్ట, ఎత్తివేసినాడు. ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన మన పాపను భరించి మన శాపమును భరించి మనం మీకు ఆ ప్రభువు యేసుక్రీస్తు గొప్ప విమోచన, గొప్ప రక్షణ, పాప క్షమాపణ మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మన స్వస్థత, ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు సజీవుడైన దేవుడు మనకి ఏమి ఇచ్చినంటే
గొప్ప విమోచన, గొప్ప విడుదల దేవుడి కలుగు చేసుకొచ్చినాడు. కాబట్టి ఆయన మృతులకు దేవుడు కాదు, ఆయన సజీవుడైన దేవుడు. ఆయన సజీవుడైన దేవుడు. నువ్వు నేను ఆరాధిస్తానికి వచ్చిన మన దేవుడు ఆయన సజీవుడు. అందుకని సజీవుడైన యేసుక్రీస్తు నామములో నీ ఆరాధన సమర్పించి ప్రభుని ఘనపరుస్తాం. మోకరించండి, కొన్ని మాటలతో ప్రభుని స్తుతించి ఆరాధిస్తాం.